గల్ఫ్ సంక్షేమం మరియు వారి విషయంలో కార్మికుల విషయంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, కవిత గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఏం చేసిరో మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి. ఇవాళ బడ్జెట్లో కేటాయించలేదని చెప్పి ఇష్టానుసారంగా మీరు మెసేజ్లు పెట్టి ఏదో గాయి గత్తర్ లేపుతున్నారు కదా. మీరు గత పాలకులు వాళ్ళు పరిపాలించినప్పుడు మీరు ఎప్పుడు లేని నోర్లు ఇప్పుడు పని చేస్తుంటే ప్రభుత్వం మీద మీరు పెడుతున్న పోస్టులు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పుడు ఆర్థిక మంత్రులుగా పనిచేసిన ఈటల రాజేందర్ అన్న కానీ, హరీష్ అన్న కానీ అసలు సంక్షేమానికి ఏ ఒక్క రోజైనా, అది కూడా మేము బలవంతంగా కొట్లాడితే లాస్ట్ ఎప్పుడో 2017 బడ్జెట్లోనో 18 బడ్జెట్లోనో ఇంచుమించు అప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టిను. కానీ ఆ పెట్టిన 100 కోట్ల రూపాయల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. మేము దీని మీద ఎంత పని చేసినాము, ఎంత ఎఫర్ట్స్ పెట్టినాము. ఈవేళ ఈ మాత్రం గల్ఫ్ అనే పదానికి, గల్ఫ్లో పనిచేస్తున్న కార్మికులకు వారికి ఈ భరోసా దక్కుతుందంటే మా ఎఫర్ట్ ఎంత ఉందనేది మీరు ఒక్కసారి ఆలోచించండి.